ఈరోజు మే 14th అండి. బెంగుళూరు నుంచి మార్నింగే అయితే వచ్చాము. బెంగుళూరు వెళ్ళిన తర్వాత ఫస్ట్ 2 డేస్ బాగానే ఉంది. థర్డ్ డే నుంచి నాకు ఫీవర్ స్టార్ట్ అయిందనమాట. సో, ఇంకా థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ డే అలాగే గడిచిపోయింది. ఇంకా జాగ్రత్తగా ఎలా అయితే ఇంటికైతే వచ్చేసాము. నాకు గత 2-3 డేస్‌గా మనసు చాలా ఆందోళన కింద ఉంటుంది. మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్‌లో కూడా చెప్పాను. హౌస్ తీసుకుంటున్నాము అనేసి. దానికోసం మేము హోమ్ లోన్ అయితే అప్లై చేసామండి. కానీ మాకు ఎందుకో తెలియట్లేదు. హోమ్ లోన్ మాకు చాలా డిలే అయిపోతుంది. మేము అప్లై చేసి ఆల్మోస్ట్ 15-20 డేస్ అయిపోయింది. ఇప్పటికీ మాకు లోన్ అయితే శాంక్షన్ అవ్వట్లేదనమాట. మేము తీరా చూస్తే అడ్వాన్స్ 4 lakhs ఇచ్చొచ్చేసాము. అదేమో 25 డేస్ టైం చెప్పారు. 25 డేస్‌లో మీరు కంపల్సరీగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అని అన్నారు. కానీ మాకు ఇంకా లోన్ రావట్లేదు. నాకు ఒకసారి ఆ లోన్ ఎప్పుడొస్తుంది, ఈ రిజిస్ట్రేషన్ ఎప్పుడవుతుంది, గృహప్రవేశం ఎలా అవుతుంది, ఇంటీరియర్‌కి ఎంత ఖర్చు అవుతుంది, ఇంటీరియర్ నాకు నచ్చినట్టు అవుతుందా లేదా, సింపుల్గా అవ్వాలి, ఎక్కువ ఖర్చు అవ్వకూడదు, చాలా సింపుల్గా క్లాస్గా ఉండాలి, ఎక్కువ బడ్జెట్లో అవ్వకూడదు, క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేయాలి, ఇలాంటి వాళ్ళు మనకు దొరుకుతారా లేదా, ఇవన్నీ ఆలోచనలు వచ్చినప్పుడు కడుపులో ఏదో నొప్పి వచ్చేస్తుందండి. బాత్రూమ్ వచ్చినట్టు కింద అలా ఉంటుందన్నమాట. నాకు ఒకసారి మా వారి మీద కోపం వస్తుంది. ఎందుకు అంటే నేను ఇప్పుడు ఈ ఇల్లు కోసము అంత రెడీగా లేను. సడన్గా అయిపోయిందనమాట. నేను చాలా చెప్పాను మా వారికి, ఒక 2 ఇయర్స్ ఆగు, 3 ఇయర్స్ ఆగు, తర్వాత మళ్ళీ మనం ఒక 5-6 మంత్స్ మంచిగా ఇల్లు వెతుక్కుని అప్పుడు కొనుక్కుందాం కదా, 2-3 ఇయర్స్ ఆగు అంటే క్షణాల్లో, గంటల వ్యవధిలో డెసిషన్ తీసేసుకున్నారు, కొనేశారు. ఇప్పుడు అన్నీ తనొక్కడే చూసుకోవడము, ఆ లోన్ టైంకి రాకపోవడము, ఇవన్నీ నాకు కంగారుగా అనిపిస్తున్నాయనమాట. ఇప్పటి నుంచి లైఫ్ ఎలా ఉండబోతుంది, మనకి ఆ రిజిస్ట్రేషన్ మంచిగా జరుగుతుందా, గృహప్రవేశం మంచిగా జరుగుతుందా, నాకున్న ప్లాన్స్ నాకున్నవి. గృహప్రవేశానికి మంచిగా కెమెరామెన్ పెట్టుకోవాలి. గృహప్రవేశంలో ప్రతి మూమెంటు, ఇది నా 10 ఇయర్స్ డ్రీమ్ అండి. ప్రతి మూమెంట్ని మంచిగా క్యాప్చర్ చేసుకోవాలి అని నాకు కోరుకుంది. ఒక మంచి కెమెరామెన్ పెట్టుకోవాలి, కెమెరామెన్ని హైర్ చేసేసుకుంటే ఆ రోజు మొత్తానికి వ్లాగ్ మంచిగా షూట్ చేస్తారు కదా అనేసి చూస్తున్నాను. కెమెరామెన్స్ 20,000 చెప్తున్నారు. ఇంకా తక్కువలో ఎవరైనా దొరుకుతారా అని ఇలా వెయిట్ చేస్తున్నాను అనమాట. సో, చాలా ఆలోచనలు ఉన్నాయి. 3 డేస్‌గా నాకు హెల్త్ అస్సలు బాలేదు. మోషన్స్ అవుతున్నాయి. ఫుడ్ తీసుకోలేకపోతున్నాను. ఈరోజు బ్యాంకు వాళ్ళు వెరిఫికేషన్‌కి ఇంటికి వస్తామన్నారు. స్టిల్ ఇంకా రాలేదు. వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలీదు. ఏదైనా కూడా కొంచెం ఆగి ఉంటే బాగుండేదేమో, ఇల్లుకి తొందరపడ్డారా మా వారు అనిపిస్తుంది. బట్ మళ్ళీ ఏమనిపిస్తుందంటే ఏదైతే తొందరగా అనుకోకుండా మనకి జరిగిపోతుందో అది దేవుడు మనకి ఇచ్చినట్టు అని నేను నమ్ముతాను అనమాట. సో, అది చాలా మంచి అవుతుంది తర్వాత. బట్ ప్రజెంట్ ఈ సిచ్యువేషన్లో కొంచెం భయంగా అనిపిస్తుంది. మేబీ నేను కాకుండా వేరే వాళ్ళ సిచ్యువేషన్లో ఉంటే ఇంత ఎక్కువగా భయపడరేమో. బట్ మాకేంటి అంటే చాలా పెద్ద ఇన్వెస్ట్మెంటు. మేము మొదటిసారి ఇన్ని లక్షలు, కోట్లతో పని కదా, మాకు కొంచెం భయంగా ఉంది. మేబీ మా ఆయనకి ఎలా ఉందో నాకు తెలీదు. నాకైతే కొంచెం ఆందోళన కిందనే ఉంది. ఇవన్నీ సాఫీగా జరుగుతాయా లేదా అని ఇలా ఉందనమాట. అసలు ఓపిక లేదు, మాట్లాడే శక్తి లేదు. ఈ వీడియో 2-3 డేస్ కిందటనే రికార్డ్ చేసుకోవాలనుకున్నాను. బట్ నాకు ఓపిక లేక ఈ 2-3 డేస్ వ్లాగ్ అయితే ఏమీ షూట్ చేయలేకపోయాను అనమాట. సో, చూద్దాం. మన ఇల్లే చెప్పి, రెంట్ హౌసా ఓన్ హౌసా? ఓన్ హౌస్. ఈరోజు బ్యాంక్ వాళ్ళు వెరిఫికేషన్కి అయితే ఇంటికి వచ్చారండి. తర్వాత వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు చెప్పారనమాట, బిల్డర్ దగ్గర అగ్రిమెంట్ ఉంటుంది, మీరు అగ్రిమెంట్ మీద సంతకాలు పెట్టాలి, ప్లస్ సేల్ డీడ్కి ఇంకొక 5,24,000 అమౌంట్ పే చేయాలి. ఇది చేసేస్తే మీకు లోన్ ప్రాసెస్ అవుతుంది అని చెప్పారండి. సో, అందుకనేసి మేము మళ్ళీ ఇక్కడికైతే అపార్ట్మెంట్ దగ్గరికి అయితే వచ్చాము. అక్కడ మేము 5,24,000 ఆన్లైన్ పేమెంట్ చేసేసి సైన్లు అయితే పెట్టామన్నమాట. ఇంకా లోన్ ఎన్ని రోజులకు వస్తుంది ఏంటి అన్నది మాకైతే తెలియదు. ఇంక ఎలాగో వచ్చాం కదా అనేసి మళ్ళీ ఒకసారి
ఒకసారి హౌస్ ఎలా ఉంది ఏంటి అన్నది అయితే చూసుకున్నాము. హౌస్లోకి ఎవరో సంథింగ్ వెళ్తున్నారండి, వర్కర్స్ వెళ్ళి అసలు చాలా డర్టీగా చేసేసారు. చాలా స్మెల్ వస్తుందనమాట. ఇంకా అవన్నీ నేను ఫొటోస్ వీడియోస్ అయితే తీసి బిల్డర్కి చూపించాను. హౌస్ అంతా క్లీన్ చేపించి ఉంచండి, మేము రిజిస్ట్రేషన్ అయ్యే లోపల మాకు హౌస్ నీట్గా ఉంచాలి అనేసి చెప్పామన్నమాట. ఇంక ఇక్కడ పిల్లలైతే కొద్దిసేపు ఆడుకుంటున్నారు. నేనైతే మీకు ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నానండి. ఈ ఇల్లు ఇంకా పూర్తిగా మేము రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు. జస్ట్ ఒక 9,24,000 వరకు అడ్వాన్స్ మాత్రమే ఇచ్చాము. కానీ ఇంటికి వచ్చిన ప్రతిసారి మాకు తెలియనంత సంతోషం వచ్చేస్తుంది. ఈ ఇల్లు అనుకుని మేము ఏప్రిల్ 26న మాది అని అనిపించుకున్నామండి. అంటే ఒక 4 lakhs అడ్వాన్స్ అయితే కట్టి అప్పటి నుంచి మేము హోమ్ లోన్ కోసము తిరుగుతున్నాం అనమాట. అందుకనేసే నేను మీకు ఎవ్వరికి హోమ్ లోన్ వచ్చి ఇది పర్మనెంట్గా మా మీద రిజిస్ట్రేషన్ అయ్యే వరకు చెప్పొద్దు అనేసి చెప్పలేదు. బట్ అన్ని వీడియో క్లిప్స్ని అయితే నేను రికార్డ్ చేసుకుని అయితే ఉంచుకుంటున్నానండి. ఈ ఇల్లు కొనుక్కుంటున్నాము, నా సొంతింటికి అలా నెరవేరిపోయింది అన్న ఫీల్ నాకు గుర్తొచ్చిన ప్రతిసారి నాకు తెలియనంత సంతోషం అయితే గుండెల్లో వస్తుందండి. అట్ ద సేమ్ టైం ఈ రిజిస్ట్రేషన్ ఎలా జరుగుతుంది, హోమ్ లోన్ ఎప్పుడు వస్తుంది, ఇంటీరియర్ ఎలా జరుగుతుంది, గృహప్రవేశానికి ఎంతమంది వస్తారు, మనము అక్కడి నుంచి వాళ్ళందరూ వచ్చిన తర్వాత ఎలా మేనేజ్ చేయగలుగుతాము, మనకి ఎన్ని ఖర్చులు అవుతాయి, ఈ డబ్బులన్నీ మా వారు ఇబ్బంది పడకుండా సెట్ చేసుకోగలుగుతారా లేదా, ఇలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు కూడా నాకు భయంగా ఉంటుంది. మొన్న అందుకనేసే నేను కమ్యూనిటీలో ఒక పోస్ట్ పెట్టానండి. చాలామంది మాకు ఇలా భయం ఉంటుంది అన్నప్పుడు ఓకే నేను ఒక్కదాన్నే కాదు ఇలా అందరూ ఫేస్ చేస్తారు అన్న ఫీల్ అయితే వచ్చిందనమాట. సో ప్రజెంట్ అయితే ఇక్కడ వరకు జరుగుతుందండి. ముందు ముందు ఎలా జరుగుతుందో తెలీదు. ఆ లోన్ రావాలి, రిజిస్ట్రేషన్ అవ్వాలి, ఇవన్నీ ఎప్పుడైతే తెలీదు. ఇవన్నీ అయిన తర్వాతనే ఈ వీడియోస్ అయితే నేను మీకు పోస్ట్ చేస్తానండి. బట్ ఒకటి మాత్రం మీకు నేను 100% చెప్పగలను, ఈ ఇల్లు మాది అని ఫీల్ అయినప్పటి నుంచి నాకు చెప్పలేనంత సంతోషము, ఎట్ ద సేమ్ టైం కంగారు రెండు ఉన్నాయి. ఈరోజు May 24th అండి. ఇంటీరియర్ వర్క్ కోసము తెలిసిన వాళ్ళైతే పిలిపించాము. సో చూపించాను. ఇంటీరియర్ వర్క్కి ఎంత కాస్ట్ అవుతుంది, అసలు ఎలా చేయించాలి, మాకు ఏమీ ఐడియా లేదండి. కాస్ట్ అయితే మాత్రము చాలామంది చేయించుకున్న వాళ్ళని అడిగితే 15 లక్షల నుంచి 20 లక్షలు అయితే చెప్తున్నారన్నమాట. అమ్మో మళ్ళీ దీనికి 20 లక్షలు పెట్టాలా అన్న భయం ఒకటి మాకైతే ఉంది. సరే అయితే ఫస్ట్ ఒకసారి ఎవరైనా ఇంటీరియర్ చేసే వాళ్ళకి తీసుకొచ్చి చూపిస్తే మనకి ఎక్కడెక్కడ ఏమొస్తుంది, ఎలా చేస్తారు, ఇవన్నీ చెప్తారు కదా అనేసి మా హస్బెండ్కి చెప్తే, మా హస్బెండ్ వాళ్ళ క్లాస్మేట్ ఇంటీరియర్ వర్క్ అయితే చేస్తారంటండి. అతన్ని అయితే తీసుకుని వచ్చారనమాట. ఇంకా మేము భోజనాలు చేసేసి ఇక్కడికైతే వచ్చామండి. రోజు సండే May 24 అనమాట. సో ఆయన అయితే మొత్తము ఇక్కడ ఇది వస్తుందండి, ఇక్కడ ఇది వస్తుంది, మెటీరియల్ ఇది యూజ్ చేస్తాము అని ఇలాగ మా హస్బెండ్కి అవి అయితే చెప్పారు. నేనైతే కిచెన్లో నాకు ఎలా కావాలి ఏంటి అన్నది అయితే నేను ఆయనకి చెప్పాను అనమాట, నా రిక్వైర్మెంట్. ఇంకా పూజ గది మాకు ఎలా పెట్టుకుంటే బాగుంటుంది అని ఉంటుంది కదండి. సో అలా అయితే చెప్పాము. ఆయన చెప్తున్నారు కానీ ఇలా పెట్టుకోవాలి అలా పెట్టుకోవాలని, ఎలా అయినా కూడా మనకి వర్క్ చూస్తేనే అర్థమవుతుంది కదండి. అందుకని మేము ఏం చేసామంటే, ఇవి మొత్తం 5 floors కాబట్టి అన్ని ఫ్లోర్స్కి సేమ్ మా ఫ్లాట్కి తిన్నగా ఉంటాయి కదా పైన, అన్ని ఫ్లోర్స్కి వెళ్ళి ఒకసారి మీ ఇంటీరియర్ వర్క్ చూడొచ్చా, మీరు ఎలా చేయించుకున్నారు అని మాకు ఒక ఐడియా వస్తుంది అని అడిగితే పాపం అందరూ చూపించారండి. వాళ్ళ వర్క్ అంతా చూసి మాకు ఒక ఐడియా వచ్చిందనమాట. అండ్ చూసిన ప్రతి ఒక్కరిని మీకు ఎంత అయింది, ఎంత కాస్ట్ అయ్యింది అని అడుగుతూ వచ్చానండి. కొంతమంది అయితే 15 లక్షలు అయ్యిందన్నారు, కొంతమంది 18 అయ్యిందన్నారు, కొంతమంది 20 లక్షలు అయ్యిందన్నారు, ఒకళ్ళు అయితే 10 lakhs అన్నారు. అమ్మయ్య 10 lakhsలో కూడా ఇంటీరియర్ అవుతుంది అని నాకు అదొకటి హ్యాపీ అనిపించింది అనమాట. సో ఇంకా నేను చెప్పాను, 10 lakhsకి అయ్యింది అంటున్నారు కదండి, వాళ్ళలాగా మాకు సింపుల్గా చేసేయండి, మాకు అది సరిపోతుంది అని అన్నాను. ఈయన ఏమన్నారంటే అలాగ ఉండదండి, మీరు సెలెక్ట్ చేసుకున్న మోడల్ని బట్టి మెటీరియల్ని బట్టి మీకు కాస్ట్ అన్నది మారుతుంది అనేసి చెప్పారనమాట. సో సరే అయితే మీరు నాకు ఒక డెమోది చేసి వీడియో పంపించండి, ఎలా వస్తుంది అన్నది నాకు ఒక ఐడియా వస్తుంది కదా, దాన్ని బట్టి మనం రేటు మాట్లాడుకుందాం అనేసి అన్నానండి. సో ఇప్పుడు నేను మిమ్మల్ని అందరినీ ఒకటి అడగాలి అనుకుంటున్నాను.
ఇంటీరియర్ ఒకటి చేయించుకుంటే సరిపోతుందా, కంపల్సరిగా సీలింగ్ చేయించుకోవాలా అన్నదైతే మాకు తెలియట్లేదండి. సో దానికోసం మాకు సలహాలు ఇవ్వండి. సీలింగ్ చేయించుకోకపోతే ఒక 2 లక్షలు కలిసి వస్తుందంటండి. సీలింగ్ చేయించుకుంటే ఇంకొక 2 lakhs ఎక్స్ట్రా అవుతుంది అనేసి చెప్తున్నారు. మాకేంటంటే మన పైన ఇంకా 4-5 ఫ్లోర్స్ ఉన్నాయి కదా, మనది ఎలాగో కిందే కదా, మనకి సీలింగ్ లేకపోయినా కూడా చల్లగానే ఉంటుంది, సీలింగ్ ఏం అవసరం లేదు, వెంటిలేషన్ కూడా బాగుంది అని మా వారు అంటున్నారు. నాకేమో ఇంత పెద్ద ఇల్లు కొనుక్కుని ఆ ఒక్కదానికి ఆలోచించడం ఎందుకు, సీలింగ్ కూడా చేయించేసుకుంటే అందంగా ఉంటుందని నాకుంది. మే 25th అండి మేము హౌస్ తీసుకుంటున్నాం అనేసి మీకు చెప్పాను కదా. వాళ్ళకి ఈరోజు మేము 7 lakhs అయితే అమౌంట్ అయితే ఇవ్వాలన్నారు. మా దగ్గర ఏమో అమౌంట్ అంత లేదండి. షేర్స్ ఇంకా మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ అమ్మితే మా దగ్గర 2 lakhs వరకు క్యాష్ అయితే వచ్చింది. ఇంకా మాకు 5 lakhs అయితే తక్కువ అవుతుందండి. సో అందుకనేసే గోల్డ్ తనఖా పెట్టడానికి అయితే వెళ్తున్నాము. ఇది మా వారు రోజు వేసుకునే చైను. ఎప్పుడైనా ఉంటాయి అనేసి డబ్బులు ఉన్నప్పుడు నేను ఒక కాయిన్ అయితే కొనుక్కుని వచ్చానండి. మా ఆయన అక్కడి నుంచి కదలలేడు, మీకు కనిపించట్లేదు అందుకే, లేకపోతే ఎప్పుడైనా డబ్బులు ఉన్నప్పుడు ఇలా ఒక కాయిన్ కొనుక్కుని ఉంచుకునేదాన్ని అండి, ఎవరికైనా ఫంక్షన్స్లో పెడతాకుంటుంది అని. సో ఇప్పుడు ఈ కాయిన్ కూడా మాకు హెల్ప్ అవుతుంది. ఇది 4 grams అండి. సో మా హస్బెండ్ చైను 2 కాసులు అంటే 16 grams. సో వీటితో పాటు నాది బ్యాంకు లాకర్లో నల్లపూసలు ఉన్నాయండి, లాంగ్వి. ఆ నల్లపూసలు కూడా 2.5 కాసులు ఉంటుంది అది. ఇంకా తక్కువ అయితే అక్కడికి వెళ్ళాక ఈ ఇయర్ రింగ్స్, ఈ నల్లపూసలు కూడా తీసేసి అక్కడైతే తాకట్లు పెట్టేస్తాము. దీంతోపాటు నిన్న మేము ఇయర్ రింగ్స్ తీసుకున్నాం కదండి, ఇంకోండి నిన్న తీసుకున్నానండి. ఇది ముకుంద జ్యువెలర్స్లో స్కీమ్ కట్టి తీసుకున్నాను. అయితే మాకు ఎలా ఉంది అంటే గృహప్రవేశం అయ్యే వరకు ఈ ఇయర్ రింగ్స్, హారము, నక్లీస్లు తాకట్లు పెట్టకుండా ఫంక్షన్ అయ్యే వరకు వేసుకుని తర్వాత ఇది తాకట్లు పెడదామని ఉంది. బట్ ఇప్పుడు మాకు ఒక 5 lakhs వరకు కావాలి కదండి. అయితే ఒక 2 lakhs మా చిన్నమ్మ అప్పు ఇస్తానని చెప్పింది అనమాట. అంటే అప్పని కాదు, అది ఒక 1 weekలో మేము రిటర్న్ ఇచ్చేస్తాము అని చెప్పాము. సో అక్కడ 2 lakhs తెచ్చుకుంటే మాకు ఒక 3 lakhs వీటి మీద వచ్చేసింది అనుకోండి. ఇవి చెవులీలు, అక్కడ ఉన్న నల్లపూసలు వీటి మీద వచ్చేస్తే సరే, రాకపోతే అప్పుడు ఇంకా సెకండ్ ఆప్షన్ ఈ ఇయర్ రింగ్స్ కూడా తాకట్లు అయితే పెట్టేస్తామండి. సో ఇప్పుడైతే మేము బ్యాంక్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. నేను అక్కడికి వెళ్ళాక నల్లపూసలు కూడా మీకు వీడియోలో చూపిస్తానులేండి. సో లెట్స్ గో. మేము బ్యాంక్లో ఎంత వస్తుందో ఏంటి అనుకున్నాం, కానీ మేము అనుకున్న దానికన్నా ఒక 30,000 ఎక్స్ట్రానే వచ్చాయండి. సో తమ్ముడు తీసుకొచ్చిన డబ్బులన్నీ తీసుకోకుండా ఎక్స్ట్రా ఉన్న డబ్బులు తమ్ముడికి ఇచ్చేసి వెనక్కి అయితే పంపిస్తున్నాను. జాగ్రత్తగా ఇంటికి వెళ్ళి అమ్మ చేతికి అప్పు చెప్పేసారా బాబు అనేసి పంపిస్తున్నాను. ఒక 1 weekలో చిన్నమ్మ వాళ్ళకి ఆ డబ్బులు కూడా ఇచ్చేస్తానండి. మా వారికి రావాల్సిన డబ్బులు అయితే ఉన్నాయంట, అవి వచ్చేస్తే ఆ డబ్బులు చిన్నమ్మకి తీర్చేస్తాను. 1 week టైం కోసం అయితే తీసుకున్నాను. తమ్ముడైతే ఇంకెళ్ళిపోతున్నాడు నాకు డబ్బులు ఇచ్చేసి. టైము 6:30 అయిపోతుందండి. మేము బయటికి వెళ్ళి తిరిగి ఇప్పుడే ఇంటికైతే వచ్చాము. నిన్న ఈరోజు చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయామండి. నిన్నంతా ఏమో ఆ ఇంటీరియర్కి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అయితే వచ్చారు. సో ఆ ఇంటీరియర్ కోసం ఇది ఎలా చేస్తే బాగుంటుందా, అలా చేస్తే బాగుంటుందా అని, ఇంకా ఆ అపార్ట్మెంట్లో ఉన్న చాలామంది ఇళ్ళకి వెళ్ళి ఇంటీరియర్కి మీకు ఎంత కాస్ట్ అయ్యింది, వాళ్ళ డిజైన్స్ ఏంటి, ఇవన్నీ నేను ఫొటోస్ అయితే తీసుకుని ఇంటికి వచ్చేసరికి నిన్న 6 o'clock 6:30 అయిపోయింది సేమ్ టైము. ఈ రోజంతానేమో బ్యాంక్ పని అనమాట, బ్యాంక్ పని కోసము, గోల్డ్ పెట్టడం కోసము. సో అలా అయితే టైం అయితే సరిపోయిందండి. మాకు ఈరోజు గోల్డ్ పెట్టాం కదా, లేట్ అయ్యిందనమాట. ఎందుకు అంటే మాకు అందులో అకౌంట్ ఉంది, కానీ అందులో మేము ఎప్పుడు గోల్డ్ బ్యాంక్లో ఎప్పుడు గోల్డ్ తనఖా పెట్టలేదు. సో ఇప్పుడు ఎక్కువ క్యాష్ తీసుకుంటున్నాం కదండి, అంత క్యాష్ వాళ్ళు మనకి ఇవ్వాలి అంటే చెక్ బుక్ ఉండాలంట. సో మాకు చెక్ బుక్ లేదు, ఏటీఎం కార్డ్ లేదు, ఏమీ లేదు. కొత్త అకౌంట్ ఓపెన్ చేసాం కదా. సో ఇప్పుడు మళ్ళీ ఏటీఎం కార్డుకి అప్లై చేయడానికి, చెక్ బుక్ అప్లై చేయడానికి మాకు లేట్ అయింది. మా గోల్డ్కి మాకు డబ్బులు బాగానే వస్తాయి, ఎందుకంటే వీళ్ళు గ్రాముకి 7,000 ఇచ్చారండి. నా ఒంటి మీద ఎక్కడెక్కడో తెలియదండి, చాలా చీమలు ఎక్కేసినాయి, దురద వచ్చేస్తుంది. గ్రాము బయట ఇప్పుడు మార్కెట్ వాల్యూ 15,000 అలా అవుతుంది కదండి, బట్ బ్యాంకులో మనకి గ్రామ్కి 7,000 రూపీస్ ఇచ్చారు, ప్లస్ వడ్డీ రేట్ కూడా ఎక్కువ ఉందనమాట.
సో మేము పెట్టిన గోల్డ్కి మాకు 3,31,000 వచ్చింది. ఇంకా ఈ హారము, ఇయర్ రింగ్స్, చెవిలీలు, ఈ బ్లాక్ బీడ్స్ ఇవన్నీ పెడితే మాకు మేము అనుకున్న 7 lakhs వచ్చేద్దును. బట్ నేను చెప్పాను కదా, నేను ఇప్పుడు వరకు హారము, నెక్లెస్ కొనుక్కున్నాను కానీ నేను వాటిని వేసుకున్నదే లేదండి. సో నాకు మనసుకు చాలా ఉందనమాట, నా ఇంటి గృహప్రవేశానికి హారము, నెక్లెస్, ఇయర్ రింగ్స్ ఇవన్నీ వేసుకోవాలి అని నాకు కోరిక అయితే ఉన్నది. ఒక 2 lakhs అయితే పంపించిందండి. సో అవి ఇవి అసలు మీరు నమ్మరండి, చేతిలో చిల్లర డబ్బులు తప్పించి మా దగ్గర అసలు ఒక 500 రూపీస్ కూడా చేతిలో లేవు. మొత్తం అన్ని సేవింగ్స్ ఉన్న డబ్బులన్నీ తీసేసాము. పిల్లల కోసం సేవ్ చేసిన గోల్డ్ సేవింగ్స్ అన్నీ తీసేసాము. అదెంత, మేము 2 lakhs పెడితే గోల్డ్ రేట్ పెరగడము 50,000 లాభం వచ్చిందనమాట. ఇద్దరి పేరు మీద పెట్టాము. అవి తీసేసాము. అలాగే ఇంకా కొన్ని గోల్డ్ స్కీమ్స్ అయితే కట్టారంట మా హస్బెండ్, మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ తీసుకుని అయితే వెళ్ళి కట్టేసి బ్యాంకు లోన్ అయితే మన అకౌంట్లోకి క్రెడిట్ అవ్వదంట. మాకు ఇప్పుడు 27కి మేము బుక్ చేసేయండి, ఆ రోజు మంచి రోజు అయితే ఉందంటే ఇప్పుడు ఈ అమౌంట్ ఇవ్వగానే మాకు 27కి ఫిక్స్ చేశారు రిజిస్ట్రేషన్ కోసము. అయితే ఏ టైము ఏంటి అన్నది మాకైతే చెప్పలేదు. సో వాళ్ళు ఆ టైం అది మాకు మెన్షన్ చేసేసారు అనుకోండి, ఆ టైంకి మేము వెళ్ళి అక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకుంటాము. మేము అడిగాము అనమాట, మరి ఇంకా బ్యాంక్ నుండి మా అకౌంట్లో పడలేదంటే అది మన అకౌంట్లో పడదంటండి, డైరెక్ట్ బిల్డర్ అకౌంట్లోకే పడుతుందంట. తర్వాత ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇమీడియట్గా మనం సంతకాలు పెట్టంగానే ఆ డాక్యుమెంట్ని బ్యాంక్ వాళ్ళు తీసుకెళ్ళిపోతారంటండి. మన దగ్గర ఏమీ ఉండవంట, క్లియర్ చేస్తాము అప్పుడు మనకి సొంతం అవుతుందంట. 25 years పడుతుంది. అంటే మా ఇంటి డాక్యుమెంట్స్ మా దగ్గరికి రావడానికి అన్ని ఇయర్స్ పడుతుంది. బట్ ఏమోనండి, హ్యాపీగా ఉంది. అట్ ద సేమ్ టైం చెప్పలేనంత కంగారుగా ఉంది నాకు, మా వారికి. అంటే ఇది తప్పు చేస్తున్నాము అన్న భయం కాదు, ఏదో ఒక పని అనుకున్నాము, ఇది చాలా పెద్ద పని కదా, ఇది క్షేమంగా జరుగుతుందా, అంత మంచిగా జరగాలి, ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరగకూడదు, పెద్ద అమౌంట్తో పని చేస్తున్నాం మనము, మంచిగా జరగాలి దేవుడా, మంచిగా జరగాలి దేవుడా అనేసి అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఏంటో చాలా మిక్స్డ్ ఫీలింగ్స్ అండి. ఇల్లు కొంటున్నాము అని గుర్తుకు వచ్చిన ప్రతిసారి హార్ట్ హ్యాపీనెస్తో నిండిపోతుంది. మరో పక్కనేమో ఈ రిజిస్ట్రేషన్ ఎలా అవుతుంది, గృహప్రవేశం ఎలా అవుతుంది అని గుర్తొచ్చినప్పుడల్లా కంగారు వచ్చేసి, కడుపులో నొప్పి వచ్చేసి, మోషన్ వచ్చినట్టు ఇలా ఉంటుందండి. ఇది చాలా నార్మల్ అంట, మన బాడీ అలా రియాక్ట్ అవుతుందంటే అండి, నార్మలేనంట. బట్ చాలా హ్యాపీగా ఉన్నాను. అట్ ద సేమ్ టైం కంగారుగా ఉంటుంది, నిద్ర పట్టట్లేదు, ఇవన్నీ ఎలా జరుగుతాయి అనేసి ఉంది. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా గృహప్రవేశం పెట్టేసుకుంటామండి. గృహప్రవేశం అయిన తర్వాత అప్పుడు ఇంటీరియర్కి ఇస్తాము. అది అయిపోయి అది ఇంకా కంగారుగా ఉంది. నిన్న చాలామంది ఇంటీరియర్స్ని చూసి వచ్చానమాట, వీడియోస్ అవి తీసుకున్నాను, వాళ్ళు ఎలా చేయించుకున్నారు ఏంటి, వాళ్ళకి ఎంత అయ్యింది ఏంటని ఇవన్నీ అడిగి వచ్చామండి నిన్న. సో వాళ్ళు ఏమని చెప్తున్నారు, కొంతమంది 18 లక్షలు అయింది, కొంతమంది 20 లక్షలు అయింది, కొంతమంది 10 లక్షల్లో సింపుల్గా చేయించుకున్నామని ఇలా చెప్తున్నారు. సో 10 లక్షల్లో సింపుల్గా చేయించుకున్నది నాకు సరిపోతుంది, నాకు అంతకన్నా ఇంకో ఎక్స్ట్రా 10 లక్షలు అప్పు చేసే అంత ఇంకా కెపాసిటీ లేదండి. సో సింపుల్గా అయితే చేసుకుందామని ఉంది. సో అందుకనేసే నేను ఫస్ట్ గృహప్రవేశం పెట్టేసుకుంటా, హారము నెక్లెస్ వేసుకోవచ్చు కదా. సో ఆ ఫంక్షన్ అయిపోయిన తర్వాత వెంటనే మళ్ళీ బంగారం అంతా పెట్టేసి అప్పుడు మేము దాన్ని ఏమంటారు, ఇంటీరియర్కి లోన్ అయితే తీసుకుంటామండి, మళ్ళీ గోల్డ్ లోను. సో ప్రస్తుతానికి ఇలా జరుగుతుందండి. ట్రస్ట్ మీ, అకౌంట్లో 2-3 వేలు ఉన్నాయి కానీ చేతిలో అయితే అసలు లేవు. నేను ఒక 19,000 వరకు సేవ్ చేసుకున్నానండి చేతిలో డబ్బులు, అవి కూడా ఈరోజు ఇందులోకి అయితే కట్టేసామన్నమాట. మొత్తం అన్ని సేవింగ్స్ అన్నీ ఊడ్చేసి కట్టేసి వచ్చేసాము. ఎప్పుడు డబ్బులు ఇంత ఖర్చు పెడుతున్నప్పుడు కొంచెం భయంగా, లేకపోతే బాధగా ఉండేది డబ్బులు ఖర్చు పెట్టాలి అంటేని. బట్ ఈరోజు హ్యాపీనెస్ వచ్చిందండి, నిజంగా చాలా హ్యాపీనెస్ వచ్చింది. మనము ఎంత త్వరగా వీళ్ళకి డబ్బులు కట్టేస్తే అంత త్వరగా ఇల్లు మాకు రిజిస్ట్రేషన్ అవుతుంది, మాది అయిపోతుంది అన్న ఫీల్ అయితే నాకు చాలా హ్యాపీనెస్ అయితే ఇచ్చింది. సో ప్రస్తుతానికైతే ఇలా జరుగుతుందండి. ఇంకా రిజిస్ట్రేషన్ వ్లాగ్ అయితే నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను, అదంతా ఎలా జరిగింది ఏంటి అన్నది రిజిస్ట్రేషన్ వ్లాగ్లో అయితే మీరు చూద్దరు కానీ.
సో చాలా హ్యాపీగా ఉన్నానండి. అండ్ మీరంతా నేను వీడియోస్ ఇవన్నీ ఎప్పుడో రికార్డ్ చేస్తున్నాను. పెట్టడం అయితే చాలా లేట్‌గా పెడుతున్నాను. బట్ చాలామంది గెస్ చేశారు ఇల్లు కొంటున్నావు కదా భవాని, ఇల్లు కొంటున్నావు కదా భవాని అని. సో మీకైతే ఈ పాటికే తెలిసిపోయి ఉంటుంది. ఇప్పటికి 5, 6 వీడియోల వరకు పెట్టాను. మీ అందరి బ్లెస్సింగ్స్, మీ అందరి ప్రేయర్స్, మీ అందరి సపోర్ట్ వల్లే నేను ఇంతవరకు రాగలిగానండి. నా కష్టం ఎంతున్నా కూడా ఆవగింజంత అదృష్టం అయితే ఉండాలి అని నేను నమ్ముతాను. సో ఇంతవరకు వచ్చాము. ఇప్పటి నుంచి ఇంకా ఎక్కువ కష్టపడతానండి. ఎందుకంటే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మేము ఈ లోన్స్ అన్నీ క్లియర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. మెయిన్ ఏంటంటే బంగారమైనా విడిపించేసుకోవాలండి. ఎందుకంటే పాపం మా హస్బెండ్ రోజు ఒక చైన్ వేసుకునేవారు. ఆ చైన్ పెట్టేశాము. నా నల్లపూసలు అంటే ఏమన్నా శారీ కట్టుకున్నప్పుడు వేసుకునేదాన్ని లాంగ్‌వి. ఆ నల్లపూసలు పెట్టేశాను. ఇంకా ఎప్పుడైనా డబ్బులు ఉన్నప్పుడల్లా చిన్న చిన్న కాయిన్స్ కొనుక్కుంటూ ఉండేదాన్నండి. అవి కూడా పెట్టేశాను. మొత్తం అన్నీ పెట్టేశాను. తర్వాత ఈ గృహప్రవేశం అవ్వంగానే హారము, నక్లీసు, చెవిలీలు అవి కూడా తాకట్లు పెట్టేస్తానండి. సో ఫస్ట్ బంగారం అయితే విడిపించుకోవాలి. కొంచెం కష్టపడాలి. ఇప్పటి నుంచి బాగా కష్టపడితేనే ఇవన్నీ నేను ఒక 2, 3 ఇయర్స్‌లో బంగారాన్ని విడిపించుకోగలుగుతాననమాట. సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. రేపు పెట్టే వీడియోలో మా ఇంటి రిజిస్ట్రేషన్ వీడియో అయితే వస్తుంది. నాకు గృహప్రవేశం వచ్చేస్తుంది అస్తమాను. రిజిస్ట్రేషన్ వీడియో అయితే పెడతానండి. తప్పకుండా చూడండి. ఇప్పటి వరకు పెట్టిన వీడియోస్కి వ్యూస్ ఎలా వచ్చాయి, మీరు ఎలాంటి కామెంట్స్ పెట్టారు, ఇవేమి నాకు ఐడియా లేదు. ఎందుకు అంటే ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి నేను ఇప్పటికొచ్చి ఒక్క వీడియో కూడా పోస్ట్ చేయలేదు. ఈ వీడియోస్ అన్నీ నేను రిజిస్ట్రేషన్ అయ్యి మాది అనిపించుకున్నాకనే పెట్టాలి అనుకున్నాను. సో అందుకనేసే ఇన్ని రోజులు పెట్టలేదనమాట. అబ్బబ్బా! చీమలు ఎలా ఎక్కేసినాయోనండి నా మీద. సో ఈ వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నానండి. రేపు వీడియోని అసలు మిస్ కావద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.